ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలో 28వ పుస్తకమైనటువంటి హోషేయ గ్రంథమును గురించినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. మొదటిగా మనము హోషేయ అనే మాటకు గల ఆయా భాషలో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకుందాం. హిబ్రూలో యాషా అనే మాటకు రక్షింపబడుట లేదా విడుదల పొందుట అని అర్థం. హోషేయ అనే పదం యెహోషువ మరియు యేసు అనే పేర్ల నుండి రావడం జరిగింది. గ్రీకులో హోసీ అనేటువంటి మాటకు రక్షణ అని అర్థం. ఇంగ్లీష్లో హోషియా అనే మాటకు సాల్వేషన్ అనగా రక్షణ అని అర్థం. తెలుగులో హోషేయ అనగా రక్షణ లేదా యెహోవా రక్షించెను అని అర్థం. ఈ పుస్తకమును రచించినది ప్రవక్త అయినటువంటి హోషేయ. ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 755 నుండి 725 మధ్యకాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము పాలస్తీనా. ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు 14 అధ్యాయములు. ఈ 14 అధ్యాయంలో గల మొత్తం వచనములు 197 వచనములు. ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము 2వ అధ్యాయము, ఈ అధ్యాయంలో 23 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము 3వ అధ్యాయము, ఈ అధ్యాయంలో 5 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల మూల అధ్యాయము 4వ అధ్యాయము. ఈ పుస్తకంలో గల మూల వచనములు 3వ అధ్యాయము 1వ వచనము, 4వ అధ్యాయము 1 మరియు 6 వచనము, 11వ అధ్యాయము 7 నుండి 9 వచనములు. ఈ పుస్తకంలో గల మూల వాక్యము తిరిగి రమ్ము. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇశ్రాయేలీలు అవిశ్వాసులుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ప్రేమించుట. ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తులు హోషేయ భార్య అయినటువంటి గోమెరు, రాజు అయినటువంటి యెరోబాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో మీ ఆత్మీయ ఎదుగుదలకు దేవునికరంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మమ్మలను దీవించునుగాక. ఆమేన్.